స్నానం చేశాక మీ బొడ్డు మీద సరదాగా ఇలా రాసి చూడండి. మీ కళ్లను మీరే నమ్మలేని అద్భుతాన్ని చూస్తారు. ఏది కోరుకున్నా క్షణంలో జరిగిపోతుంది. ఈ పరిహారం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా ఎటువంటి సమస్యల్లో మీరు నలిగిపోతున్నా ఇటువంటి జ్యోతిష పరిహారాల కోసం ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురుగ్రహం అనుకూలత సరిగా లేకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగం రావకపోవడము, ఇంట్లో దొంగతనం జరగడము, బలహీనత ఎక్కువ అయిపోవడము, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకుపోవడము, నిరాశ మిమ్మల్ని ఆవహించడము, ఇదంతా కూడాను గురుగ్రహం అనుకూలత లేకపోవడం వల్లనే వస్తుంది. ఉద్యోగానికి నువ్వు ఎందుకు పనికిరావో, నీకు పిల్లను ఏం చూసి ఇవ్వాలి అంటూ ఇలా రకరకాలుగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. ఇలా తప్పక చేసి చూడండి. అద్భుతవంతమైన అవకాశం మీరే చెప్తారు. ఈ పరిహారం చాలా బాగుంది అని చెప్పి చిటికెడు పసుపుతో మీరు సింపుల్ గా ఇలా చేయండి. పసుపులో కాస్తంత నీటిని కలిపేసి బొడ్డు చుట్టూరా రాయండి. స్నానం చేసిన తర్వాత ఇలా బొడ్డు చుట్టూరా రాయడం వలన గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది. గురు బలం పెరిగిపోతుంది. గురుబలం పుష్కలంగా ఉంటే ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోతాయి. మీరు ప్రతిరోజు చక్కగా స్నానం చేసిన తర్వాత చిటికెడంటే చిటికెడు పసుపు తీసుకుని ఆ పసుపుని మీరు బొడ్డు చుట్టూరా కూడా రాసుకోండి. బొడ్డు లోపల కూడా రాసుకోవచ్చు. నో ప్రాబ్లం. అలా బొడ్డు చుట్టూరా కూడా రాసి ఒక 1 మినిట్ అలా రౌండ్ గా సర్కిల్ లాగా రబ్ చేయండి. అలా వేలుతో రుద్దుతూ ఉండండి. గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది. గురుబలం ఎలా వస్తుంది అంటే ఊహించరు. అంత అద్భుతవంతంగా ఉంటుంది. ప్రతి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది పక్కా. ఈ విధంగా తప్పక చేసి చూడండి.